అసలు మీ పర్పస్ విజన్ ఏంటి సార్? స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇప్పించడమే ఫ్యాక్టరీగా పెట్టుకున్నారా, లేదు అని అంటే వాళ్ళకి లైఫ్ బిల్డ్ చేస్తే చాలు అని పెట్టుకున్నారా? లైఫ్ బిల్డ్ అంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్గా మారటం. ఇప్పుడు మా బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాలన్నారు, ఇవాళ ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలన్నారు. కాబట్టి మనకున్న అవకాశాలు రెండు. ఒకటి ఉద్యోగం, రెండు ఎంటర్ప్రెన్యూర్ కావటం. ఎంటర్ప్రెన్యూర్ కావటం అనేది అంత ఈజీ కాదు. దానికి చాలా చాలా సపోర్ట్స్ కావాలి, ప్రయత్నాలు కావాలి, కలిసి ఉండాలి. ఉద్యోగం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఉద్యోగం ఇవ్వటమే నా లక్ష్యం. ఆ ఉద్యోగం ఇవ్వటంలో ఎక్కడ మనం ఎటువంటి చిన్న లోపాన్ని కూడా లేకుండా 100% న్యాయం చేస్తే ఉద్యోగం వస్తుంది, వాడి కుటుంబం అద్భుతంగా డెవలప్ అవుతుంది అనేటటువంటి ఒక కాంక్షతోటి, ఒక కోరికతోటి నేను ఈ రంగంలో ప్రవేశించడం జరిగింది. ఈ రంగంలో నేను సాధించగలిగాను. అది నేను చెప్పడం జరిగింది. నా యొక్క చాలామంది నా కరెస్పాండెంట్స్కి చెప్తూనే ఉన్నాను. మొన్ననే మా యొక్క చైర్మన్ గారితో మాట్లాడటం జరిగింది, వైస్ చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది, తెలంగాణ సర్వీస్ కమిషన్. ఇందులో ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. ఇక్కడ అప్రస్తుతమైన డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మా డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, మా సంస్థకు డైరెక్టర్. ఆయన తెలంగాణ వాస్తవ్యుడు. ఆయన కాకినాడలో ఆదిత్యలో ఇంచుమించు 25 సంవత్సరాలు ఆయన సర్వీస్ అందజేశాడు. చేసి మొన్న తెలంగాణలో ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా చేశాడు. డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్, మెయిన్ డైరెక్టర్ ఆయన. రెండో డైరెక్టర్ నా సొంత కోడలు. షీఈ్ డాక్టర్ ఎంబీబీఎస్ ఆవిడ, బట్ షీఈ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్.